తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీ పరిధిలో సమాధి తరలింపుపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉన్నత అధికారులు ఆదేశాలు అనుగుణంగా రెవెన్యూ పోలీస్ సిబ్బంది సమాధిని తొలగిస్తుండగా మృతుని బంధువులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాది క్రితం నరసాపురం పట్టణ ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇంజేటి వరప్రసాద్ మృతి చెందాడు. అతని కుమారుడు పంచాయతీ తోటలోని లేఅవుట్ లో ఒక స్థలం కొని అస్థికలు తీసుకొచ్చి గ్రామంలో సమాధిని నిర్మించారు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేసినా తొలగించకపోవడంతో ఉన్నత అధికారులను ఆశ్రయించారు. నివాసాల మధ్య సమాధులను తొలగించాలని ఉన్నత అధికారులు ఆదేశించడంతో రెవెన్యూ పోలీస్ సిబ్బంది నిబంధనల ప్రకారం సమాధిని తొలగించే ప్రక్రియను చేపట్టారు. నక్కవారిపాలెంలో ఒక గత సంవత్సరం చనిపోయిన వ్యక్తిని బరియలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంజేటి వరప్రసాద్ అని ఆయన వారి భౌతికాయాన్ని వారి కుమారుడు ఇంజేటి రాజేష్ అనే వారు గత నెలలో ఇక్కడ నుంచి నరసాపురం మండలం గాదివారి తోటకు చెందిన రూరల్ ఏరియాలో ఒక రోడ్డు ప్రక్కన ఒక చర్చికి వెనక భాగంలో ఒక 4 సెంట్లు కొనుగోలు చేసి దానిలో వారి తండ్రి గారి భౌతికాయాన్ని నైట్ ఏదైతే నక్కవారిపాలెం శ్మశానం ఉందో అక్కడ నుంచి తొలగించి నైట్ అక్కడ ఖననం చేసినట్టుగా గ్రామస్తులందరూ 200 మంది వచ్చి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు మేము వారిపై నోటీస్ ఇచ్చి మీరు చేసింది కరెక్ట్ కాదు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు, ఇది ఆరోగ్యకరంగా కాదు, హెల్త్ పరంగా శాంతి భద్రతల పరంగా ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని ఒక నోటీసు జారీ చేయడం జరిగింది. సదరు నోటీసు కూడా వారు ఏ విధమైన సమాధానం ఇవ్వకుండా స్పందించకపోవడంతో పై అధికారులు ఆదేశాల మేరకు ఈ రోజు పోలీసు వారు, పంచాయతీ వారు, రెవెన్యూ వారు అందరూ అన్ని శాఖలో కలిపి సదరు భౌతికాయాన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికి రెండో చోట చేసినటువంటి గాదివారి తోట నుంచి తొలగించి పోలీసు వారి ప్రొటెక్షన్ తో ముందు ఎక్కడైతే నక్కవారిపాలెం శ్మశాన వాటికలో దాన్ని సమాధి చేశారో అక్కడ తీసుకెళ్లి కోర్చడం జరిగింది. దీంట్లో పోలీసు వారు, రెవెన్యూ వారు, విఆర్ఓలు, పంచాయతీ వారు అందరూ కూడా భాగస్వాములు అయ్యి ప్రజల కోసం ఈ యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టడం జరిగింది. నమస్తే అండి. నరసపూర్ ఇంజేటి రాజేష్ అన్న వ్యక్తి ఎన్టీఆర్ కాలనీ. వీళ్ళ ఫాదర్ సమ్వేర్ అరౌండ్ 1 year బ్యాక్ చనిపోయారు. బాడీ బరీ చేశాడు, ఆయన నక్కవరిపేటలో బరీ చేశాడు. తర్వాత 20th May మళ్ళీ ఆ బాడీ అందులో నుంచి రిమూవ్ చేసి దగ్గరలో ఆయన ఎడ్లపల్లి వారి తోటలో రీసెంట్లీ ల్యాండ్ కొన్నాడు, 4 cents ఆఫ్ ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ లో దాన్ని మళ్ళీ బరీ చేశారు, సెకండ్ టైం బరీ చేశారు. ఈ విషయం మాకు రెవెన్యూ వారు మా నోటీసులో పెడితే వచ్చింది. దాని మీద రెవెన్యూ ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ స్టాఫ్ ఆయనకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ బాడీ పెట్టడం కరెక్ట్ కాదు, అది బరియల్ ఫీల్డ్ కాదు, రెసిడెన్షియల్ ఏరియా, అది బరియల్ ఫీల్డ్ అయితే కాదు, అక్కడ పెట్టకూడదు అంటే దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు. దాని మీద ఇవాళ ఈ ప్రాసెస్ ఎంఆర్ఓ గారు, మేము రెవెన్యూ వారికి సపోర్ట్ గా మేము ఉన్నాము. ఎంఆర్ఓ గారు, రెవెన్యూ వారు ఆ బాడీని మళ్ళీ ఎగ్జూమ్ కాదు, మళ్ళీ బాడీని తీసి దగ్గరలో ఉన్న కొల్లాబొత్తుల వారి మెరకలో ఉన్న బరియల్ ఫీల్డ్ లో మళ్ళీ దాన్ని బరీ చేశారు, సేమ్ ప్లేస్ లో. మా నోటీస్ లో అయితే అసలు అది లేదు. మాకు ఈ విషయం కూడా రెవెన్యూ వారు చెప్తేనే తెలిసింది, వాళ్ళ ద్వారా తెలిసింది. అది కరెక్ట్ కాదు, నోటీస్ అయితే వెళ్ళింది. అండ్ నాకు తెలిసి ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి బోత్ సైడ్స్ నలుగుతుంది, రెవెన్యూ గానీ వాళ్ళ డెడ్ బాడీ సంబంధించిన బంధువులు గానీ. ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అందిస్తుందని ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 15.64 కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించిందని బ్యాంక్ చైర్మన్ చుట్టూరి రవీంద్ర పేర్కొన్నారు. కాకినాడ జయ రెసిడెన్సీలో బ్యాంక్ 46వ వార్షిక ఆదాయ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ బ్యాంక్ 46 బ్రాంచీలలో 1859 కోట్ల టర్నోవర్తో 2వ స్థానంలో ఉందని, ఈ ఏడాది మార్చి 31కి 1110.40 కోట్ల డిపాజిట్లు, 750.16 కోట్ల రుణాలు ఉన్నట్లు తెలియజేశారు. మార్చి 31 నాటికి 54,243 మంది సభ్యుల 29.37 కోట్ల వాటాధనం కలిగి ఉందని, బ్యాంకుకు 184.56 కోట్లు సొంతం నిధులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది సభ్యులకు 12% డివిడెంట్ ఇచ్చేందుకు పాలకవర్గం ఆమోదించిందని అన్నారు. బ్యాంక్ డిపాజిట్లు 1000 కోట్లు దాటడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైర్ 3 స్థాయి బ్యాంకుగా గుర్తించిందని తెలియజేశారు. ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. మన బ్యాంక్ యొక్క డిపాజిట్స్ 1110.44 లక్షల రూపాయలు మనకి డిపాజిట్స్ ఉన్నాయి. అదేవిధంగా లోన్స్ 750.16 కోట్లు,
ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీసు అదేవిధంగా కమర్షియల్ బ్యాంక్స్లో కూడా పెట్టడం జరిగింది. అవి 459.40 కోట్లుగా ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టవలసినటువంటి బాధ్యత ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా పెట్టాలి కాబట్టి అది పెట్టడం కూడా జరిగిందని చెప్పి మీ అందరూ తెలియపరుస్తుంది. ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్కి 7.15 కోట్ల రూపాయలు మనం కట్టడం జరిగింది. అది పోను 15.64 కోట్ల రూపాయలు మనకి లాభంగా మిగిలిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎన్పిఏ కూడా నెట్ ఎన్పిఏ 0గా ఉంది, గ్రాస్ ఎన్పిఏ 3.69 ఉంది. ఆ విధంగా కూడా మనం బాగున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ, అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ మన దగ్గర 1859 అండి, 1859 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాం. ఈ 25-26 సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా కూడా రీచ్ అవుతామని చెప్పేసి తెలియపరుస్తూ, ఈ సంవత్సరం ఏదైతే గత సంవత్సరం మేము 15% కోవిడ్ టైంలో ఇవ్వలేకపోయామో దానికి కోవిడ్ టైంలో ఇవ్వని దానికి కాంపెన్సేట్గా 15% ఇచ్చుకుని 4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఈ ట్రిప్ మాత్రం మనం 12% మనం డిక్లేర్ చేస్తున్నాం డివిడెండ్ కింద. ఆ విధంగా మనం ఉన్నామని చెప్పేసి తెలియపరుచుకుంటూ, మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ వారు బీఆర్ యాక్ట్లో కానీ సర్క్యులర్స్ ద్వారా కానీ ఏవైతే వారు చెప్తున్నారో అన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏవైతే మనకి ఇన్సిస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా షేర్ హోల్డర్స్కి అందరికి కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవిని చూడడమే తన చివరి కోరిక అని శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండరాయినిపల్లికి చెందిన అభిమాని రామకృష్ణ పేర్కొన్నారు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆయన ప్రతి సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారు రామకృష్ణ. చిరంజీవిని కలిసేందుకు 20-30 సార్లు ప్రయత్నం చేశారట. కానీ ఎంత ప్రయత్నించినా మెగాస్టార్ ని కలవలేకపోవడంతో ఆయన్ను కలిసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిరంజీవిని కలవడమే తన చివరి కోరిక అని నిర్ధారించుకున్న అతడు ఏకంగా నిరాహార దీక్ష చేపట్టాడు. చిరంజీవి కోసం టెంట్ వేసుకుని నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. తన నిరాహార దీక్షతో అయినా చిరంజీవి కలుస్తారని రామకృష్ణ ధీమాతో ఉన్నారు. రామకృష్ణ, నల్గొండరాయినిపల్లి, సోమందేపల్లి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని. ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ రోజే ప్రతి రోజు సినిమా కూడా చూసినాను. ఒక్కో సినిమా 10 సార్లు 20 సార్లు కూడా చూసినాను. అయితే ఇంద్రాశ ఆ సినిమాలో సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే. చేశాను, సుమారు ఖర్చు పెట్టుకున్నాను. నాకు అంత ఉత్సాహం, ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట. అయితే ఆయనని నేను చూడాలని హైదరాబాద్కి 2 సార్లు పోయినాను, నాకు దర్శనం ఇవ్వలేదు. మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రికమెండ్ చేశాను. ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ, జానపద కథ రాసి ఆయన కంజీ వల్ల ఆయనకు సూటబుల్ అయినట్లు రాశాను అనమాట. చరిత్రాత్మకంగా ఉంటుంది, మరి రికార్డ్ అయిపోతుంది. ఈ బాహుబలి కూడా పనిచేద్దాం ఆ విధంగా ఉంటుంది, అట్లా రాశాను. ఆయన కోసం ఎన్ని కష్టాలు పడినానో, ఎన్ని ఇబ్బందులు పడినానో, ఎంత ఖర్చు పెట్టుకున్నానో. అయితే ఆయన గారే నాతో చెప్పలేదు అనుకో, ఖర్చు పెట్టుకో చేసుకొని. అది నా అభిమానం, ఆయన మీద నాకుండే ప్రేమ, నా విశ్వాసం అంతే. ఆయన కోసము తిరిగి బేజారైపోయి చేతగాక లాస్ట్లో దీర్చుకుస్తున్నా. ఎందుకంటే ఆయన చూడాలా, జీవితంలో చూసి చచ్చిపోలా, ఆయనకు సినిమా కథ అందించాలా అనేదే. ఆయన వచ్చే వరకు కూడా నేను దీర్చంటే వినించుకోను. ఈయన చనిపోయినా పర్వాలేదు, నేను లేను పైకి, ఆయన రావాలా. అంటే చిరంజీవి రాకపోతే అదే ఈడే నిరాహార దీక్ష. ఎన్ని రోజులు చేస్తారు? చనిపోయే వరకు. నేను చనిపోయినా పర్వాలేదు, నా జీవితం ఆయన కోసం. ఎందుకంత అభిమానం చిరంజీవి? నా పిచ్చి అభిమానం ఆయనకి, అంతే. అది అభిమానం ఎంత అంటే ఎంత చెప్పలేనంత, అనంతం అన్నమాట. ఆయన మీద ప్రేమ నాకు అనంతము. వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఒక జీవితంలో ఏదో సాధించినట్లయితుంది. అదే నా కోరిక. వచ్చే వరకు నేను దీక్ష మాత్రం విరమించను. నేను చనిపోయినా కూడా పర్వాలేదు. అది నా కోరిక. తెలంగాణలోని చేగుంట మెదక్ రూట్లో రైల్వే క్రాసింగ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 45 కోట్లు మంజూరు అయ్యాయని ఎంపీ రఘునందన్ రావు తెలియజేశారు. చేగుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చేగుంట రైల్వే క్రాసింగ్ దగ్గర తరచూ గేట్ పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆర్ఓబీ నిర్మించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని, ఇప్పుడు నిధులు మంజూరైనందున త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీని 18 నెలల్లోనే నెరవేరుస్తామని తెలియజేశారు. చాలా సంవత్సరాల నుంచి
చేగుంట నుంచి మెదక్ వెళ్లే దారిలో చేగుంట పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైలు పట్టాల పై నుంచి ఒక ఆర్ఓబి నిర్మాణం కావాలనేది చేగుంట మున్సిపాలిటీ చేగుంట పంచాయతీ చేగుంట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజల నుంచి మేజర్గా వస్తున్నటువంటి డిమాండ్. నేను దుబాక ఉప ఎన్నికలలో పోటీ చేసే సందర్భంగా ప్రజల నుంచి ముఖ్యంగా 2 డిమాండ్లు ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ చేయాల్సిన పనులకు సంబంధించి 2 పనులని ప్రజలు ఆమోదించినది. ఒకటి, చేగుంట గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్నటువంటి రెడ్డిపల్లి చౌరస్తాలో రోడ్డుకు అటువైపున ఉన్నటువంటి గ్రామాల నుంచి సుమారు 174 మంది రోడ్డు క్రాస్ చేస్తూ చనిపోయింది. కాబట్టి మేము మిమ్మల్ని ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే గెలిపిస్తాం, మాకు ఈ జాతీయ రహదారి మీద ఒక బ్రిడ్జ్, ఒక ఫ్లైఓవర్ ని తెప్పిస్తే మా రెడ్డిపల్లి రోడ్డుకు అవతల వైపు వెళ్లేటువంటి గ్రామాలకి సేఫ్టీగా ఉంటుందని చెప్పి అప్పుడు నేను ఈ ప్రాంతం లోపల ఎన్నికల ప్రచారంలో జరిగినప్పుడు ప్రజలు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు నేను దుబ్బాక బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మంజూరు చేయించి నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్న సమయం లోపలనే ఆ బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. రెండవ డిమాండ్ వైపు వెళ్లేటువంటి దారిలో ఉన్నటువంటి రైలు పట్టాలపై నుంచి ఒక ఆర్ఓబి కావాలనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా కాలం నుంచి ప్రారంభించారు. 2016లో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 50% రాష్ట్ర ప్రభుత్వం 50% కేంద్ర ప్రభుత్వం నిధులు భరించి ఇక్కడ ఒక ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణానికి చెప్పి టెక్నికల్ గా భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది, మంజూరు కూడా రైల్వే బ్రిడ్జ్ మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం 2016, 2018లో 2 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చెల్లించాల్సినటువంటి 50% వాటా చెల్లించడానికి సుముఖత చూపించని కారణం చేత చాలా కాలం నుంచి గత ప్రభుత్వ హయాంలో కూడా ఇది పెండింగ్ లో పట్టి వచ్చింది. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మే 2014లో ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను పోయి వినతి పత్రం ఇచ్చి భారత ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి 50-50 రేషియో లోపల ఈ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి నిధులు సమకూర్చమని అడగడం జరిగింది. ఈ రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు కేంద్రం చేపట్టేటువంటి రైల్వే ప్రాజెక్టులకి మా వద్ద డబ్బులు లేవు, 100% కేంద్ర ప్రభుత్వం నిధులే తీసుకొచ్చి అట్లాంటి ప్రతిపాదనలు ఏమంటే ఆ బ్రిడ్జిల్ని మీరే పూర్తి చేయించాలని చెప్పి గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక మంత్రి గారి దగ్గర నుంచి నిధులతోటే మంజూరు చేయించడం జరిగింది. నేను గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బ్రిడ్జిని నేను పార్లమెంట్ సభ్యుడిగా 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా నేను ఇది చేగుంట ప్రాంతానికి సాధించి పెట్టాను. ఖచ్చితంగా త్వరలోనే ఇదే వీలైతే ఈ నెల లేదా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ బ్రిడ్జ్ పనులకి శంకుస్థాపన కూడా చేసి పనిని ప్రారంభిస్తాం, 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి మెదక్ నుంచి పంపించినందుకు ఖచ్చితంగా ఈ పని పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో మరోసారి భూ సమీకరణకు మంత్రి మండలి ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపాటు. రాష్ట్రంలో కూటమి ఏడాది పాలనంతా దోపిడీ అబద్దాలమయమన్న మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలకు మిగిలింది మాత్రం వంచన మోసమని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.